హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. వీటిని ఒకసారి కడిగేసుకుని ఒక కప్పు నీళ్ళల్లో 1 గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. సొరకాయ పాయసంలో కొద్దిగా సగ్గుబియ్యం వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సగ్గుబియ్యాన్ని 1 గంటైనా నానబెట్టుకుంటే చాలా తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక లేత సొరకాయని తీసుకుని దాని తొక్క తీసేసి తురుముకోవాలి. ఈ సొరకాయని పీలర్లో ఉన్న మీడియం సైజ్ హోల్స్తో తురుముకోవాలి. మరి సన్నదాంతో తురుముకుంటే ఆనపకాయ ఉడికినప్పుడు మరి మెత్తగా అయిపోతుంది. కొద్దిగా పెద్ద హోల్స్ తోటి తురుముకోవాలి. ఇక్కడైతే నేను ఫుడ్ ప్రాసెసర్లో తురుముకున్నాను. ఇలా తురుముకున్న ఈ సొరకాయ తురుము 1 కప్పులో మెజర్ చేసుకుంటే కప్పుడు తురుము వరకు వచ్చింది. ఇలా 1 కప్పుడు సొరకాయ తురుము తీసుకుంటే పావు కప్పు సగ్గుబియ్యం నానబెట్టి తీసుకోవాలి. అలాగే ఒక 1/2 లీటర్ వరకు పాలు అవసరమవుతాయి. ఇంకా వేయించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కాక దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ని తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో సొరకాయ తురుము వేసుకుని వేయించుకోవాలి. ఈ సొరకాయ తురుము పచ్చివాసన పోయే వరకు మాడిపోకుండా వేయించుకోవాలి. కొంతమంది ఈ సొరకాయలో ఉన్న వాటర్ అంతా పిండేస్తారు. అలా అవసరం లేదు. ఎందుకంటే మనం మళ్ళీ పాలు పోసి ఉడికిస్తాం కాబట్టి సొరకాయలో వాటర్ పిండాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ తురుము ఇలా కొద్దిగా వేగాక దీంట్లో పాలు పోసుకోవాలి. పాలల్లో ఈ సొరకాయ తురుముని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీరు తీసేసి సగ్గుబియ్యం ఒకటి ఈ పాలల్లో వేసుకోవాలి. సగ్గుబియ్యము ఈ సొరకాయ తురుము బాగా మెత్తగా ఉడకనివ్వాలి. పాయసం అడుగంటకుండా తరచుగా కలుపుకుంటూ ఉండాలి. ఈ సొరకాయ తురుము సగ్గుబియ్యము ఉడికిపోయాక దీంట్లో మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. చివరిగా 1 కప్పు పంచదార వేసుకుని పంచదార కరగంగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ తినని వాళ్ళు 1/2 కప్పు పంచదార వేసుకున్నా సరిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే వేడివేడి సొరకాయ పాయసం తినడానికి రెడీ. మన ఛానల్లో ఇలాంటి టేస్టీ స్వీట్ రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చూడండి. మీరు కూడా ఈసారి పాయసం ఇలా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.